లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరో యువరాణిని లవ్ చేస్తున్నాడు అని హీరోయిన్ ఫీల్ అయ్యి ఒక ఎమోషన్‌లో హీరో దగ్గర నీ వల్లనే నేను ఏడుస్తున్నా అని చెప్పి వ్యాన్ దిగి వెళ్తుంది కదా! హీరో కూడా ఎందుకు నా వల్ల ఏడుస్తున్నావు అని వెనకాలే వెళ్తాడు కదా! అలా వెళ్ళినప్పుడు ఒక పాడుబడిన ఇల్లుని చూసి అలానే స్టాప్ అవుతాడు కదా! చూస్తే ఆ ప్లేస్‌లో ఒక చిన్న బాబు డ్రెస్ మొత్తం రక్తం మరకతో నిల్చుంటాడు. ఇప్పుడు హీరో ఆ అబ్బాయి దగ్గర నిన్ను చూసి చాలా రోజులైంది ఆండాలంటాడు. కానీ ఇదంతా వాడికి ఒక ఇల్యూషన్‌లా అనిపించుంటుంది అంతే. ఆ టైంలోనే ఆ ప్లేస్‌కి యువరాణి మోయాంగ్ వస్తారు. ఏమైంది? ఒంటరిగా నిల్చొని మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు హీరో అలా అంతా ఏం లేదు. ఈ ప్లేస్‌ని ఎక్కడో చూసినట్లు అనిపించింది అని చెప్పి మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ చాలా డల్‌గా ఒక కొలను దగ్గర కూర్చుంటుంది. తనకిప్పుడు ఏం ప్రాబ్లమ్ అంటే ఈ ఆండాల్ నేనెందుకు వాడి వల్ల ఏడ్చాను అని నేను చెప్పే వరకు నన్ను వదలడు. వాడి దగ్గర ఇప్పుడు నేనేం చెప్పి మేనేజ్ చేసేది? అయినా నా ముందే ఇంకొక అమ్మాయి దగ్గర నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పిన వాడి దగ్గర నేనసలు ఏం చెప్పి చావను అని ఒంటరిగా నిల్చొని అరుస్తుంటుంది. కాసేపు తరువాత సరే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దామని చెప్పి వ్యాన్ దగ్గరకు వెళ్ళి చూస్తే లోపల ఒక్కడు లేడు. ఎక్కడికిరా వెళ్లారు అని హీరోయిన్ వెతుకుతూ ఆ పాడుబడిన ఇంటి దగ్గరకు వెళ్ళిపోతుంది. అక్కడ కూడా ఎవరు ఉండరు. ఏంటి ఇక్కడ కూడా ఎవరు లేరు అని చూస్తున్నప్పుడు వెనకాల నుండి ఒక సౌండ్. అవును నువ్వెందుకు ఏడ్చావు అని హీరో అడుగుతూ వస్తుంటాడు. హీరోయిన్ కూడా నీ వల్లనే అని చెప్పేశా కదా! మరెందుకు మళ్ళీ మళ్ళీ అడిగి చావగొడుతున్నావు అంటుంది. కానీ అందరూ లైన్‌గా హీరోయిన్ దగ్గరకొచ్చి "నువ్వు ఆండాల్ వల్లనే ఏడ్చావా?" అని అడిగేసి వెళ్తుంటారు. ఈ మోయాంగ్ కూడా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి మనసులోనే "నువ్వు ఆండాల్ వల్లనే ఏడ్చావా?" అని అడుగుతుంటాడు. కానీ అసిస్టెంట్ మాత్రం "మీరంతా అసలు ఏడుస్తారా? ఇదంతా యాక్టింగే కదా!" అని అడగ్గా "అవును యాక్టింగేరా నీకిప్పుడు సంతోషమా?" అని అరిచేసి కోపంగా వెళ్తుంటుంది. అప్పుడు అసిస్టెంట్ వెనకాలే వచ్చి "ఇక్కడ చూడు జీసాంగ్ నేను ఈ బూంగ్ బూంగ్ కీస్‌ని కనిపెట్టేశాను" అంటాడు. "ఏంరా వాగుతున్నావు? దానికెందుకు కీ? అది దానికిష్టం వచ్చినట్టు చేస్తుంది కదా!" అన్నప్పుడు అసిస్టెంట్ తెలివైనోడిలా ఉన్నాడు. వాడిప్పుడు ఏం చెప్తాడు మనకి హిస్టరీలో ఏం జరిగింది అని ఆల్రెడీ తెలుసు. ఇంకా ఈ బూమ్ బూమ్ వచ్చి ఆండాల్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన బూమ్ బూమ్ ఎక్కడికెళ్ళింది? యువరాణిని వెతుక్కుంటూ వెళ్ళింది. సో ఈ బూమ్ బూంగే యువరాణిని ఆండాల్ని కలిసేలా చేసింది. ఆ తరువాత నువ్వు ఇంటికి వెళ్దామని ఏడ్చినప్పుడు బూమ్ బూమ్ మళ్ళీ మనల్ని ఇక్కడికి పిలుచుకొని వచ్చి వదిలింది. సో జరిగేదంతా చూస్తుంటే నీ వల్ల ఏదో ఒక విషయం జరగడానికి ఉంది. అందుకే బూమ్ బూమ్ మనల్ని మళ్ళీ కొరియాకి పిలుచుకొని వెళ్ళనుంటుంది. నాకెందుకో నువ్వే ఈ ఆండాల్ని యువరాణిని కలిపే ఒక మ్యాచ్ మేకర్‌లా అనిపిస్తుంది అన్నట్లు చెప్తాడు. ఆ మాట వినగానే హీరోయిన్‌కి మండిపోతుంది. ఏంటి వాళ్ళిద్దరిని నేను కలపాలా? ఏ బూమ్ బూమ్ నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు అని అంత కోపంగా బూమ్ బూమ్‌ని అటాక్ చేస్తుంటుంది. ఆ తరువాత సరే జరిగేది జరగని అని కాస్త మనసుని ఓదార్చుకొని వెళ్తే అక్కడ హీరో యువరాణిని అంతలా కేర్ చేసి చూసుకుంటుంటాడు. కాసేపు కూడా ఒంటరిగా వదలడం లేదు. ఇప్పుడు కూడా చేయి పట్టుకొని సేఫ్‌గా పిలుచుకొని వెళ్తుంటాడు. అదంతా చూస్తున్నప్పుడు హీరోయిన్‌కి చాలానే బాధగా ఉంది. హీరోయిన్‌కి మాత్రమే కాదు మోయాంగ్‌కి కూడా చాలానే బాధగా ఉంటుంది. ఆ టైం ఈ అసిస్టెంట్ ఊరికే ఉండకుండా జీసాంగ్ వీళ్ళ వేగాన్ని చూస్తుంటే మనం త్వరలోనే ఇంటికి వెళ్ళిపోతామేమో అని అంత ఖుషిగా చెప్తుంటాడు. హీరోయిన్ సిచ్యువేషన్ తెలియక. హీరోయిన్ కూడా అవునవును అని చెప్పి ఇప్పుడు పక్కన కూర్చోన్న మోయాంగ్‌ని చూస్తుంది. వాణ్ణి చూసి ఇంకా బాధగా ఉంది తనకి. ఛ! వీడి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. వీడు నోరు తెరిచి కూడా ఏడవడే అన్నట్లు హీరోయిన్ చూస్తున్నప్పుడు వాడికి చెస్ట్ మీద దెబ్బ తగిలింది కదా! అది ఇప్పుడు వాడికి నొప్పిగా ఉంటుంది. అలానే చేయి పట్టుకొని ఇబ్బంది పడుతున్నప్పుడు హీరోయిన్ ఫాస్ట్‌గా వెళ్ళి ఏమైంది? ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా? అని వాడి షర్ట్‌ని తీస్తుంటుంది. కానీ వాడు హీరోయిన్ చెయ్యిని దూరం దూరం తోస్తుంటాడు. హీరోయిన్ అయితే అరే! నువ్వు ఇలా చేస్తే ఏమో నేను నిన్ను షర్ట్ లేకుండా చూడటానికి ఆశపడుతున్నట్లు అందరూ నన్ను తప్పుగా అనుకోరా అంటుంది. సరే వాడు షైగా ఫీల్ అవుతున్నాడే వదిలేస్తుందేమో అని చూస్తే ఫోర్స్ చేసి మరీ వాడి షర్ట్‌ని తీస్తుంటుంది. అంతే హీరోయిన్ ఇలా చేయడం చూసి హీరో యువరాణి అంతలా షాక్ అవుతుంటారు. హీరో అయితే ఏ పిచ్చిదానా ఏం చేస్తున్నావు నువ్వు? వాణ్ణి వదులు అని చాలా కోపంగా హీరోయిన్ దగ్గరకు వెళ్తుంటాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడిగినప్పుడు హీరోయిన్ నువ్వు ఎవరు నన్ను పిచ్చిది అని చెప్పడానికి అని హీరోయిన్ కూడా అరుస్తుంటుంది. అప్పుడు హీరో సడన్ గా హీరోయిన్ ని భుజాల మీద ఎత్తుకొని అక్కడి నుండి వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే వదలరా నన్ను వదులు అని అరుస్తుంటుంది. అయినా కూడా వాడు వదలకుండా ఎక్కడికో ఎత్తుకుని వెళ్తుంటాడు. ఇప్పుడు యువరాణి మోయాంగ్ దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకోలేదు. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తూ నిన్నా కదా అని ఇప్పుడు వాడి గాయానికి మందు వేద్దామని వాడి దగ్గరకు వెళ్తున్నప్పుడు
కాళ్ళు జారి కింద పడేలా వెళ్తుంది. వెంటనే మోయాంగ్ తనని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇద్దరూ కలిసి నీళ్ళల్లో పడిపోతారు. ఇంకా నీళ్ళల్లో నుండి పైకి లేచి ఇద్దరు ఒకరిని ఒకరు కాసేపు చూసుకుంటారు. ఆ తరువాత మోయాంగ్ యువరాణిని పైకి లేపి వాడి డ్రెస్ ని తీసి తనకి కప్పి వీడొక పక్క యువరాణిని ఎత్తుకుని వెళ్తుంటాడు. వీడు ఎంత స్మూత్ గా యువరాణిని ఎత్తుకుని వెళ్తున్నాడు. కానీ అక్కడ హీరోనో ఊరికే ఉండు అర్చుకో అని హీరోయిన్ ని అంతలా కొట్టు ఎత్తుకుని వెళ్తుంటాడు. ఆ పాడుబడిన ఇంటికే పిలుచుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తరువాత హీరోయిన్ ని డమాలని కింద పడేస్తాడు. వీడు హీరోయిన్ ని టైట్ గా పట్టుకొని ఎత్తుకొని రావడంతో హీరోయిన్ చెయ్యి ఎంత గాయమైంటుంది. చూడు ఎంత గాయమైంది అని వాణ్ణి అర్చినప్పుడు అయితే నీ వల్ల నా హార్ట్ గాయమైందే అన్నట్లు చెప్పి హీరో వెళ్తుంటాడు. హీరోయిన్ కి అయితే ఏం అర్థం కాలేదు. ఇప్పుడు వీడు ఏం చెప్పాడు అన్నట్లు చూస్తుంటుంది. సరే తినడానికి ఏమైనా ఉందేమో చూద్దామని వ్యాన్ ని ఓపెన్ చేసి చూస్తే లోపల చాలా మందు బాటిల్స్ ఉంది. దాన్ని చూడగానే ఉన్న బాధలో తీసి బాగా తాగుతుంటుంది. ఇంకో పక్క హీరో రాయితో నిప్పుని రప్పించడానికి ట్రై చేస్తుంటాడు. ఎలా అయినా నిప్పుని పుట్టించి వంట చేసి తినాలి అని ప్రాణాలు ఇచ్చి మరీ ట్రై చేస్తున్నప్పుడు అసిస్టెంట్ వాడి దగ్గర ఉన్న ఫైర్ స్టిక్ ని తీసుకొచ్చి ఆన్ చేయగా అందులో అలా నిప్పు రావడం చూసి హీరో భయపడి అరుస్తుంటాడు. ఏంటిది అన్నట్లు. కానీ నెక్స్ట్ సెకండ్ లోనే అవును దీని ఖరీదు ఎంత ఉంటుంది ఏంటి, అయినా ఈ ఊరి నుండి వచ్చారురా మీరు, అంత కొత్త కొత్త ఐటమ్స్ ని పెట్టుకొని తిరుగుతున్నారు అని అడిగినప్పుడు మేము కొరియా నుండి వచ్చాము, అయినా ఎలానో మేము తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అన్నప్పుడు హీరో అయితే నాన్యా కూడా తిరిగి వెళ్ళిపోతుందా అని హీరో చాలా డల్ గా అడగ్గా ఈ అసిస్టెంట్ వెంటనే మీరు ఎంత ఫాస్ట్ గా మీ మనసులోని ఫీలింగ్స్ ని తన దగ్గర చెప్తారో అప్పుడే మీకు మంచిది అంటాడు. యాక్చువల్లీ అసిస్టెంట్ యువరాణిని మనసులో పెట్టుకుని చెప్తాడు. కానీ వీడు ఇలా తలా తోక లేకుండా జస్ట్ తన్ను అని చెప్పడంతో హీరో హీరోయిన్ గురించి చెప్తున్నాడు అని అనుకుని సరే ఓకే అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైంలోనే ఇక్కడ యువరాణి నీళ్ళల్లో పడిపోయింది కదా, సో తనకి మార్చుకోవడానికి డ్రెస్ కావాలి కదా. సో హీరోయిన్ యువరాణిని పిలుచుకుని వెళ్ళి బొంగ్ బొంగ్ లోపల ఉన్న డ్రెస్ ని చూపిస్తుంటుంది. కానీ అక్కడ ఉన్న డ్రెస్సెస్ లో యువరానికి ఏది నచ్చింది అని చూస్తే స్కూల్ యూనిఫామ్ డ్రెస్సే నచ్చింది అని ఆ డ్రెస్ వేసుకుని బాయ్స్ ముందు వెళ్ళి నిలబడగా యువరాణిని అలాంటి ఒక గెటప్ లో చూసి ముగ్గురు అంతలా షైగా ఫీల్ అవుతుంటారు. హీరో అయితే మరీను ఎందుకు వాడు అంతలా సిగ్గుపడుతున్నాడు అని తెలియడం లేదు. ఇంకో పక్క ఈ మోయాంకి హార్ట్ లో ఏమో జరుగుతున్నట్లుంది. దానికి ఏం పేరని కూడా వాడికి తెలియడం లేదు. గుండెని పట్టుకొని కూర్చుంటాడు. యువరాణి ఇచ్చిన ఎంట్రీకే వీళ్ళు దడుచుకున్నారు. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది చూడండి. తను అంతకు మించి యువరాణి కంటే కూడా మనమే బ్యూటీ అన్నది చూపించాలి అని చెప్పి కొంచెం గ్లామర్ గా డ్రెస్ వేసుకొని అలానే స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి వాళ్ళ ముందు నిలబడితే ఒకడు పట్టించుకోడు, తల కూడా పైకెత్తి చూడనంటున్నారు. కానీ అసిస్టెంట్ మాత్రం ఫాస్ట్ గా వెళ్ళి జీసాంగ్ మీ పని వాళ్ళిద్దరిని కలపడం, కానీ మీరెందుకు ఇలా డ్రెస్ వేసుకున్నారు అని హీరోయిన్ ని విసిగిస్తుంటాడు. కానీ హీరోయిన్ చూపంతా ఆండాలు ఎందుకు ఇప్పుడు నా వైపు చూడటమే లేదు అని వాణ్ణి చూస్తుంటుంది. ఆ టైంలోని ఈ మాస్టర్కు వచ్చి ఆండాల్ హీరోయిన్ యువరాణిని కిడ్నాప్ చేసి పెట్టుకున్నారు అని కనిపెట్టి అందరినీ భయంకరంగా వెతుకుతుంటాడు. ఇంకా ఇక్కడ చూసారంటే నైట్ అయిపోయింది. అందరికీ అంతా ఆకలిగా ఉంది. బూమ్ బూమ్ వ్యాన్ లో నూడిల్స్ ఉండడంతో అక్కడే నిప్పంటించి నూడిల్స్ ని చేసి తింటారు. హీరోయిన్ కి అసిస్టెంట్ కి తప్ప మిగిలిన ముగ్గురికి ఆ నూడిల్స్ కొత్త కదా, సో ఏంటిది వింతగా ఉంది అని చూస్తుంటారు. ఇప్పుడు ఒక స్పూన్ తీసి నోట్లో పెట్టగానే హీరోకి అంతలా నచ్చేస్తుంది. ఆ నూడిల్స్ టేస్ట్ కి గాల్లోనే తెలుతున్నట్లుంది వాడికి. ఏంటిది ఇంత టేస్టీగా ఉంది అని బాగా లాగిస్తుంటాడు. ఇంకా అందరూ తిన్న తరువాత హీరోయిన్ ఇంకొక ఐటమ్ ని తీస్తుంది. ఏమని చూస్తే వైన్ బాటిల్. హీరోయిన్ వచ్చి దాన్ని ఎలా తీయాలి ఎలా తాగాలి అని డెమో అంతా చూపించి ఇప్పుడు తను బాగా తాగేసి అసిస్టెంట్ తో కలిసి అంతలా డాన్స్ వేస్తుంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరుగా దాన్ని తీసి తాగుతుంటారు. ఇలా అందరూ తాగేసి ఫుల్ గా గెంతులేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతటితో ఆపకుండా గేమ్ అంతా కూడా ఆడుతారు. ఆ గేమ్ లో మోయాంగే ఓడిపోతుంటాడు కరెక్ట్ అయిన సమాధానం చెప్పకుండా. ఎందుకంటే వాడు నోరు తెరిచి మాట్లాడితేనే కదా, సో మోయాంగే పనిష్మెంట్ ని ఇస్తుంటారు. కానీ నిజంగా చూస్తే మోయాంగే అందరికంటే కూడా గేమ్ బాగా ఆడుతుంటాడు. వాడు మనసులోనే గేమ్ ఆడటం వల్ల మిగిలిన వాళ్ళకి వినపడదు, కానీ చూసే మనకి బాగా వినిపిస్తుంది. ఇలా వీళ్ళు గేమ్ ఆడుతున్న ఆ టైంలో సడన్ గా దెయ్యం అరుస్తున్నట్లంతా సౌండ్ వినిపిస్తుంది. అందరికీ భయంగా ఉన్నా కూడా అరే ఏం అవదులే అని చెప్పి గేమ్ ఆడటం కంటిన్యూ చేస్తారు. ఆ టైం ఈ అసిస్టెంట్ ఈ ఛాన్స్ ని యూస్ చేసి ఏం చేస్తాడు, హీరోని ఎలా అయినా యువరానికి ప్రపోజ్ చేసేలా చేయాలి అని చెప్పి ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఎలా ఆడటం అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు.
హీరోయిన్ అయితే కనిపెట్టేస్తుంది ఎందుకు వీడిప్పుడు ఇలా అంతా చేస్తున్నాడు అని. సో అసిస్టెంట్ దగ్గర రే చంపేస్తాన్రా నిన్ను అని అసిస్టెంట్ని తిట్టుంటుంది. అయినా కూడా వాళ్ళు ఆ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు బాటిల్ని రొటేట్ చేస్తే అది ఎవరి దగ్గర స్టాప్ అవుతుంది అని చూస్తే హీరో దగ్గర. ఇప్పుడు వాళ్ళందరికీ ఇచ్చిన డేర్ ఏమని చూస్తే వాళ్ళకి ఎవరి మీదైనా ఫీలింగ్స్ ఉంటే ఇప్పుడే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ దగ్గర చెప్పేయాలి. ఇప్పుడైతే హీరో టర్న్ కదా. హీరో అయితే తాగి ఉండడం వల్ల వాడి ఫీలింగ్స్ని ధైర్యంగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఎవరి దగ్గర చెప్పబోతాడబ్బా అని చూస్తుంటే సడన్గా నాన్యని పిలిచి నీకు ఇంకా తెలియడం లేదా నాకు నువ్వంటే ఇష్టమని, లేదంటే నీకు నేనంటే ఇష్టం అన్నది అయినా తెలుసా తెలీదా అన్నట్లు చెప్తాడు. ఆ మాట వినగానే హీరోయిన్కి ఆకాశంలో ఎగురుతున్నట్లు అంత ఖుషిగా ఉంది. సో అలానే మైమర్చి ఇప్పుడు హీరో దగ్గర ఇన్ని రోజులు నాకు నిజంగానే తెలియలేదు, కానీ నీకు కూడా నేనంటే ఇష్టం అని ఇప్పుడే తెలిసింది. అలానే నాకు కూడా నువ్వంటే ఇష్టం అన్నట్లు హీరోయిన్ చెప్పగా అసిస్టెంట్ని చూడాలి ఏం రా జరుగుతుంది ఇక్కడ అని అంతలా షాక్ ఇచ్చేస్తుంటాడు. ఇంకో పక్క వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడడం చూసి యువరాణి ఫేస్ ఏం మారిపోతుంది, అక్కడే ఏడ్ చేస్తుంది. వెంటనే నెక్స్ట్ సెకండ్ కి హీరోయిన్ దగ్గర ఏంటి నమ్మేశావా, జస్ట్ జోక్ చేసా అంతే అని చెప్పి అంతలా నవ్వుతుంటాడు. అంతే హీరోయిన్కి మండిపోతుంది. నీకు ఇదంతా ఆటగా ఉందా అని ఆండాలని తరుముతూ దంచిపెట్టుంటుంది. అప్పుడు హీరోయిన్ని ఎత్తుకుని నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. కానీ అక్కడ జరిగేదంతా చూస్తున్న యువరానికి అస్సలు ఏం నచ్చడం లేదు. సో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళడం చూసి మోయాంగ్ చాలానే డల్ అయిపోతాడు. కానీ ఇప్పుడే అసిస్టెంట్ అంతా అర్థం చేసుకుంటాడు. వెంటనే హీరోయిన్ని ఒంటరిగా పిలుచుకుని వెళ్ళి నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎంత పెద్ద టాప్ స్టార్ అన్నది మర్చిపోయావా, అందులోనూ ఇలాంటి ఒక సమయంలో నీకు ఈ ప్రేమ అవసరమా అని అరుస్తుంటాడు. ఇది ఇలానే పోతే నువ్వు నిజంగానే నాన్యాగా మారిపోతావు. నిన్ను ఫేమస్ చేయడానికి మన సీఈఓ ఎంత కష్టపడ్డాడో అన్నది మర్చిపోయావా అని ఫస్ట్ టైం హీరోయిన్ దగ్గర చాలా కోపంగా మాట్లాడి వెళ్తాడు. కానీ హీరోయిన్కి ఇప్పుడు తన ప్రేమ ముందు ఇంకేది కూడా పెద్దగా కనిపించడం లేదు, ఆలోచించడం కూడా లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపోతే ఆ తరువాత ఎప్పటికీ ఆండాలని చూడనే లేదేమో అని చాలా బాధగా కూర్చుంటుంది. ఇంకా ఆ టైంలోనే బాధలో ఒంటరిగా కూర్చోన్న యువరాణిని ఓదార్చడానికి హీరో వెళ్తాడు. ఇప్పుడు యువరాణి హీరో దగ్గర నేను నీ దానిని కాను అని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, అలాంటప్పుడు నువ్వెందుకు నేను నీతోనే ఉండాలి అని అడిగావు అని యువరాణి అడిగినప్పుడు హీరో వచ్చి మీరు ఆ మాస్టర్ దగ్గరకు వెళ్ళిపోకూడదు, వాడు ఎలాంటి వాడు అని నాకు బాగానే తెలుసు, వాడి దగ్గర నుండి మిమ్మల్ని కాపాడటం కోసమే నేను మీ దగ్గర అలా చెప్పాను అంటాడు. అయితే నువ్వు నాకు ఒక అన్నలానే ఇదంతా చేసావా అని అడిగినప్పుడు హీరో కూడా ఆ అలా కూడా పెట్టుకోవచ్చు అంటాడు. ఒక్క సెకండ్లో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అయిపోతారు. ఇప్పుడు యువరాణి ఒకలా బాధగా కానీ నన్ను స్పెషల్గా చూసుకోవడానికి ఒక్కరూ లేరు కదా అని చాలా ఫీల్ అయ్యి అడగ్గా హీరో ఏమంటాడు, మిమ్మల్ని ఆల్రెడీ స్పెషల్గా చూసుకునే ఒక మనిషి మీ పక్కనే ఉన్నాడు, కానీ మీరే ఇంకా కళ్ళు తెరిచి మంచిగా చూడటం లేదు అని హీరో చెప్పినప్పుడు ఎవరు ఆ అసిస్టెంట్ని చెప్తున్నావా, కానీ నాకు వాడు నచ్చనే లేదు కదా అని చెప్తుందే తప్ప మోయాంగ్ అన్న ఒక జీవి ఉండడమే యువరానికి గుర్తుకు రావడం లేదు. హీరో కూడా తనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి, మనం చెప్పకూడదు అని చెప్పి నేను మోయాంగ్ గురించి చెప్తున్నా అని హీరో యువరాణి దగ్గర చెప్పడానికి ట్రై చేయడు. కానీ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడటం మోయాంగ్ అటుపక్క నిల్చొని వింటూనే ఉంటాడు. ఇంకా ఈ ప్యాంగ్ దేశ రాజుకి ఆండాలని ఒక పర్సనే యువరాణి నాన్యాని కిడ్నాప్ చేసి పెట్టుకున్నాడు అన్న న్యూస్ తెలుస్తుంది. కానీ రాజు ఆండాలన్న పేరుని వినగానే ఏమో ఆలోచిస్తాడు. ఈ ఆండాలన్న పేరులో ఆనన్న పేరుతో ఉన్న ఒక పర్సన్ ఆల్రెడీ రాజుకు తెలిసినట్లుంది. సో ఈ ఆండాల్ని ఏమైనా రాజుకి బంధువైంటాడా అన్నట్లు ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి ఈ మాస్టర్ కొన్ని చూపిస్తారు. వాడు ఆ ఊరి రాజు దగ్గర చాలా ప్రౌడ్ గా ఒక స్టోరీ చెప్తుంటాడు. ఏమని చూస్తే వాడు 9 ఏళ్ల చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు ఒకరిని చంపేశాడంట. అది కూడా ఎందుకంటే ఆ చనిపోయిన అతను వుడ్లో స్పెషల్ గా చాలా బొమ్మలు చేసేవాడంట. ఆ రోజు కూడా అలానే ఒక బొమ్మని అతని కొడుకు కోసం స్పెషల్ గా చేసి ఇస్తాడు. కానీ ఆ బొమ్మని చూసిన ఆ మాస్టర్ కో ఆ బొమ్మకి ఆశపడి నాకు ఆ బొమ్మ కావాలి అని అడిగినప్పుడు అతను ఆ బొమ్మని కొడుకు కోసం ఆశగా చేయడం వల్ల లేదు బాబు దాన్ని నేను ఇవ్వలేను అని చెప్తాడు. అలా చెప్పగానే ఆ మాస్టర్ కో వెంటనే అతన్ని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఇప్పుడు ఈ స్టోరీ ప్రకారం చూస్తే అతని కొడుకు ఆ చిన్న అబ్బాయి ఇంకెవరో కాదు, హీరో ఆండాల్. ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్నది చూపిస్తారు. నిన్న నైట్ జరిగిన ఆ గేమ్ తరువాత హీరోయిన్ ఇంకా ఒకరిని ఒకరు చూసుకోలేదు.
హీరోయిన్ కూడా వాడే రాని, వాడే వచ్చి మాట్లాడని అని వెయిట్ చేస్తూ కూర్చోంటుంది. ఇప్పుడు హీరో అటుపక్క రావడం చూసి వెంటనే దాక్కునేలా అటుపక్క తిరుక్కుంటుంది. హీరో చూసేసి, అరే నా కంట పడకుండా ఎంత బాగా దాక్కుంటున్నావు, ఇప్పుడు నువ్వు కింద దిగి వస్తావా లేదంటే నేనే పైకెక్కి రానా అని హీరో అడిగినప్పుడు, అరే నువ్వెందుకు ఇప్పుడు వస్తావు, వచ్చి ఏం చేస్తావేంటి అని అడగ్గా, భయపడకు నువ్వు అనుకున్నట్లంతా నేనేం చెయ్యను అని హీరో చెప్పగా, నేనేం అనుకున్నా నేను చెప్తున్నావు అని హీరోయిన్ అడిగినప్పుడు, హీరో అది ఇంకాసేపట్లో తెలుస్తుంది అని హీరో పైకెక్కి ఇప్పుడు హీరోయిన్ దగ్గర సరే చెయ్యవు పైకి రావడానికి అని చెయ్యి చాపగా హీరోయిన్ కూడా చెయ్యిస్తుంది. ఇంకేముంది, ఇద్దరు ఒకరికి ఒకరు వాళ్ళ ఫీలింగ్స్ ని చెప్పకుండానే లవ్ వర్కౌట్ అవుతున్నట్లు చూపిస్తారు. ఆ తరువాత హీరోయిన్ కి ఆ అబ్బాయిలా వేషం వేసి షాపింగ్ లా ఆ ఊర్లో ఉన్న మార్కెట్ కి పిలుచుకుని వెళ్తాడు. ఆ టైం ఇక్కడ అసిస్టెంట్ యువరాణి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అసిస్టెంట్ విలేజ్ లో ఒక అమ్మాయిని చూశాడు కదా, ఆ అమ్మాయి గురించే మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయిని మర్చిపోలేకున్నా అన్నట్లు చెప్తుంటాడు. వెంటనే యువరాణి, నా టేస్ట్ ఎలాంటిది అంటే ఈ సర్వెంట్కి పెద్ద పొజిషన్లో ఉన్న ఆ అమ్మాయికి వచ్చే లవ్ స్టోరీని నాకు చాలా ఇష్టం. అలాంటి స్టోరీని ఒకటి నేను బుక్లో చదివాను. ఆ స్టోరీ చదివినప్పటి నుండి నాకు అలా అంత జరగదా అని చాలా ఆశగా ఉంది అన్నట్లు చెప్తుంది. ఇలా చెప్తూ ఉన్నప్పుడే యువరానికి సడన్గా మూయాంగ్ గుర్తొస్తాడు. మూయాంగ్ తన కోసం చేసిన అన్నీ కూడా ఆ స్టోరీలో చదివినట్లే జరిగింటుంది. అన్ని ప్రమాదంలోనూ మూయాంగ్ తన ప్రాణాలు ఇచ్చి మరీ తనని కాపాడిన విషయం యువరానికి ఇప్పుడే గుర్తొస్తుంది. సో వాడే నా హీరో అని అర్థం చేసుకుని ఫాస్ట్ గా నీళ్ళల్లో అంతా పడి మరీ వాడి దగ్గర మాట్లాడటానికి వెళ్తుంటుంది. ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్ళిన తరువాత వాడిలానే తిను మనసులోనే, మూయాంగ్ నువ్వు నా గురించి ఎలా అనుకుంటున్నావో అని నాకు తెలీదు, కానీ నాకు నువ్వు చాలా నచ్చినట్లున్నావు అని చెప్పి వాడి గుండె మీద చేయి పెట్టేలా వెళ్తుంది. కానీ ఆ తరువాత ఏమనుకుందో ఏమో, నోరు తెరిచి ఏం మాట్లాడకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమంటే తను మనసులో అనుకుంది వాడు అర్థం చేసుకుని తిరిగి ఏమైనా మనసులో అనుకుంటాడు అని అనుకోనింటుంది. కానీ వాడు ఏం అనుకోకపోవడంతో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన అసిస్టెంట్, ఏం రా చేస్తున్నారు మీరు, కాస్త నోరు తెరిచి మాట్లాడి చావచ్చు కదా అన్నట్లు ఆగుతుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి హీరో హీరోయిన్ ని చూపిస్తారు. ఇద్దరిని చూసారంటే జాలీగా గాలిపటం అంతా వదులుతుంటారు. హీరోయిన్ అయితే బాగానే గాలిపటం వదులుతుంటుంది. కానీ హీరోని చూసారంటే నేను నేర్పిస్తాను అని చెప్పి హీరోయిన్ కి చాలా క్లోజ్ గా వెళ్ళి చేయి పట్టుకొని మరీ నేర్పిస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ గాలిపటంతో పాటు తను గాల్లో తేలుతుంటుంది. ఆ తరువాత కాస్త నార్మల్ అయి హీరో దగ్గర నాకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది అంటుంది. వెంటనే హీరో తన చెయ్యిని వదిలేసి, ఇప్పుడు ఓకేనే కదా, ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. కానీ అంతటితో ఆపకుండా, నాకు నీ పక్కన ఉన్నప్పుడంతా కొంచెం అన్‌కంఫర్టబుల్‌గానే ఉంది. దానికి కారణం ఏమి అని తెలియడం లేదు. కనిపెట్టలేకపోతున్నా. కానీ ఇంక తరువాత ఏం జరగబోతుంది అని నాకు తెలియడం లేదు అని హీరోయిన్‌ని చూస్తూ చెప్పినప్పుడు, దేని తరువాత అని హీరోయిన్ అడగ్గా హీరో సడన్‌గా హీరోయిన్‌ని కిస్ చేసేస్తాడు. సో, అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.